పడేలా ఇటు వచ్చిన అతిథుల్ని తృప్తిగా చూసుకోవడం సీత మంచితనం. అలా ఆ కుటుంబం అప్పుడప్పుడు ఇలా కోపతాపాలతోనే కాకుండా సంతోషంగా కూడా ఉండేలా సీత చూసుకుంటుంది. వేకువజామున రామాపురం అనే గ్రామం చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. సూర్యుడు ఉదయించకముందే ఆ పల్లెల్లో అందరూ లేచి పనులు మొదలుపెట్టేవారు. రామయ్య, త్వరగా లేవు బాబూ, ఈరోజు సంత మర్చిపోయావా? అవునమ్మా, బాగా గుర్తు చేశావు. నిన్నంతా పనిచేసి చేసి ఒళ్ళు అలసిపోయింది, అందుకే త్వరగా లేవలేకపోయాను. సరేగాని మునగాకు కూర, తోటకూర, బీరకాయలు అన్నీ ఇంకా పొలంలోనే ఉన్నాయి. అవన్నీ త్వరగా ఇంటికి తీసుకొనిరా, సంతకు తీసుకొని పోవాలి కదా. అవును కదా, అది కూడా మర్చిపోయాను. ఏంటో ఈ మధ్య ఒళ్ళంతా అలసిపోతుంది. ఒకసారి దావఖానాకు పోదాం, సరేనా? చూసుకొని వెళ్దాంలే అమ్మా. నీ స్నేహితుడు భీమయ్య కూడా సంతకు వెళ్తున్నాడు కదా, అతన్ని కూరగాయలు తీసుకుని వెళ్లడానికని బండుంది. అతని బండిలోనే మన కూరగాయలు ఎక్కించి సంతకు వెళ్ళు. అసలే ఒంట్లో బాలేదని అంటున్నావుగా. సరే, అలాగే చేస్తానులే. సంత దగ్గర బాలరాజు రామయ్యతో, రామయ్య, అదేంట్రా నువ్వమ్మే బీరకాయలకి రేటు పెంచుతున్నావు? నిన్న కొత్తపేట నుంచి వచ్చిన వాళ్ళు 6 రూపాయలకి అమ్మారు, నువ్వేమో 10 రూపాయలు అంటున్నావు. వాళ్ళు ఎట్టగొంటారు చెప్పు? బాలరాజు, నీకు అర్థమైనట్లేదు. వాళ్ళది రసాయనాలు కలిపిన కూరగాయలు, నేనమ్మేది పచ్చని రసాయనాలు వాడని కూరగాయలు. నేనమ్మే బీరకాయలకి అంత రుచి ఉంటుందిలే, ఎవరైనా కొందేరాల్సిందే. పట్టణం నుండి వచ్చిన చంటి బాలరాజుతో ఇలా మాట్లాడుతాడు. కొన్ని రోజుల నుండి చూస్తున్నాను, మీ దగ్గర కొని నేను పట్నం తీసుకెళ్తున్నాను. మీ ఊళ్ళో కూరగాయలు చాలా బాగుంటున్నాయి. అవునా? చాలా సంతోషం బాబు. మీకొక మంచి అవకాశం ఇస్తున్నాను. అదేంటంటే, మీరు కూరగాయల ఇప్పుడు అమ్ముతున్న రేటు కంటే కొంచెం ఎక్కువ ధరకి నేను తీసుకుంటాను. ఏమంటారు? అక్కడే ఉన్న రామయ్య కొంచెం అనుమానంగా అతన్ని చూస్తాడు. అయినా మీకేంటి లాభం మా దగ్గర ఎక్కువ ధర పెట్టుకోవటానికి? నేను కూడా మీ దగ్గర కొని పట్నంలో అమ్ముతాను. అప్పుడు నాకు ఎక్కువ లాభం వస్తుంది కదా. నాకొచ్చే లాభంలోనే మీకు సగం ఇస్తాను. ఈ ఆలోచన ఏదో బాగుంది. మాటలు బాగానే చెప్తారులే బాబు, మీరిస్తారని నమ్మకం ఏంటి? మాకు మా అబ్బాయి బాలరాజు మాత్రం చెట్లు నరికే పని మానేసి మిగిలిన రోజుల్లో కూరలు పండిస్తాడు. నేను ఎప్పటికప్పుడు మీకు డబ్బు చెల్లిస్తాను, మీకా భయం లేదు. మీరు నాకు కూరగాయలు అమ్మటానికి సిద్ధమేనా? నేను మీ ఆలోచనకి ఏకీభవిస్తున్నాను. నాకు మాత్రం కొంత సమయం కావాలండి ఆలోచించుకోవటానికి. సరే, మీ ఇష్టం. చంటి అక్కడి నుండి వెళ్లిపోయాక, వారానికి ఓ రోజు సంత పెడితేనే మనకింత లాభం వస్తుంది. అట్లాంటి లాభం వస్తే రోజు మన జీవితాలు ఎలా గడుస్తాయి? కానీ ప్రతిరోజు ఇలా కుదరదుగా. ఈ పట్నం వాళ్ళకి మన కూరగాయలు అమ్మితే బాగా లాభం వచ్చుద్ది. అలాగే రోజు మన చేతిలో డబ్బు ఉన్నట్టు ఉంటుంది. నాకు కొంచెం సందేహంగానే ఉంది బాలరాజు. ఎప్పుడూ మనం తొందరపాటి నిర్ణయాలు తీసుకో